నెలలో నీకు ఈ డబ్బులు ఇచ్చేస్తా, నీకు నాకు ఈ 1,80,000 ఇస్తే నీకు నాకు ఏముండదు, క్లోజ్ చేస్తా. ఏదన్నా అనుకో, ఇంకా ప్రశాంతతగా సమాసంగా ఉన్నాం. మంచిగా ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు రా, నాకు ఫ్రీగా ఉన్నప్పుడు రా, నేను కొన్ని ఎలా ఫ్రీ అయిపోతా. మొత్తం ఈ దంగా లేదు నేను ఫ్రీ అవుతా. ఈ షెడ్ ఫ్రీ అయితే ఫ్రీ అయినట్టు అక్కడ ఫ్రీ అయితే రోడ్డు మీద కూర్చొని పూజ ఎక్కలేదు, నెత్తి పని చేస్తలేదు, మాయా లేదనుకో, ఎక్కడ ఉండదు చేస్తలేదు, కూర్చొని ఎవరు ఆడో లేకుండా ఎట్లా ఎట్లుంటుంది చెప్పు, మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆడిపోతే తిన్నావా, ఏం చేసినట్టు ఇంటి సేపు అయితే ఇల్లే రాదు. నాకు లేవు మన లేదు, ఎంజాయ్ చేస్తున్నారు అని నాశనం కొనుక్కొని ఇవో 50,000 కొట్టించాడు. నా మాట చాలా తక్కువ అయితే మేము మా వాళ్ళకి చెప్పలేదు, మొత్తం నేను చెప్తే ఇది కదా నేను ఒక మాట చెప్పేది, దాని గురించి వదిలిపెట్టి 1,80,000 అరే ఎందుకు పుణ్యకిస్తావు, నేను ఇస్తే అవతల కడతా పోయి 5,000 కడతా, నేను 2,000 కట్టుకోవాలి. నేను అది కాదు, నేను చెప్తే కదా నువ్వు ఇస్తానన్నా సార్, ఇస్తానన్నా వాళ్ళకి చెప్పి నువ్వు కొడతా అన్న వాస్తవం ఏదో చెప్పేది. నువ్వు ఏమన్నా ఒక మాట దాని గురించి కూడా శేఖర్ కూడా ఉంది. సరే శేఖర్ అయిపోయింది, దాంట్లో చేసుకొని డబ్బులు 10 లక్షలు 5 లక్షలు కడుతున్నాను. 5 లక్షలు కట్టినట్టు రాత్రి మాకు రాములు ఇట్లా అంటున్నాం, వాళ్ళు అయినా అదే అదా అంటాను. నాదేలే అదే ఇదే అంటున్నా అన్నాడు. అంటే నేను మళ్ళీ 5 లక్షలు ఏం శేఖర్ సగం సగం అయితే ఇక అనుకున్నట్టు స్టేట్ 5 ఇస్తాను అంటుందంటే 5 లక్షలు ఏమన్నాడు, 5 లక్షలు తీసుకోపో అన్నాడు. అంటే మీరు మాట్లాడుకున్నారా ఎట్లా చెప్పలేదు. మళ్ళీ నీవు 5 లక్షలు, ఆయన 5 లక్షలు ఎట్లా అనుకున్నారో తెలియదు. అయితే నేనేమన్నంటే సరేలే శేఖర్ ఇవన్నీ ఎందుకు, నాకు తెలిసి ఊరికి మళ్ళీ డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక 5 కూడా రాత్రికి ఇంటికి పోతున్నా, పోయి ఒక మనిషిని అడిగినా మొన్న అడిగితే చూద్దాం తెలుసుకురా అన్నాడు. ఒకవేళ కనుక సెట్ అయితే మాత్రం నేను 10 లక్షలు ఇచ్చి పంపిస్తా, 10 ఆయనకి ఇచ్చి పంపిస్తా. ఇంట్రెస్ట్ అనేది మాత్రం ఈ కూడా ఇచ్చేవాడిని, ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఇచ్చేవాడు ఏర్ బాబు గారు. కానీ వాడు కొడుతున్నాను అనేది ఫోన్ వేస్తాడు, నిన్న పోయిన వాడు కొట్టినా డబ్బులు ఇచ్చేవాడిని. ఫోన్ సరే చేసిన అది ఆయన పోతుంది చెప్పి అసలు వాడు మా నెంబర్ పైసలు ఇచ్చాడు. నువ్వు 3 నెలలు అప్పుకున్నావు డబ్బులు, 3 నెలలు అప్పుకున్నావు, ఇస్తే ఫోన్ పై కొడతావు. రాములు నేను కారు వేసుకొని నేను నీ కాడికి వచ్చి తిరిగి 2 రోజుల నుండి తీసుకుపోయేది ఇదే చెప్పు. నీకు అది అర్థం ఉండాలి నీకన్నా. ఇప్పుడు నేను 5 ఉన్నా, మాకు రండి ఆయన కూడా వడ్డీతో మొత్తం 10 లక్షలు ఆడ కట్టిపోవాలి. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ 5 లక్షలు ఇచ్చి రాత్రి ఏమన్నా దీని మీద రిటర్న్ రాసుకున్నాం అనుకున్నాను. నేను ఇట్లా అయితే రాస్తే పోయేది అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు 5 లక్షలకి ఇంట్రెస్ట్ అయ్యి కలిపి రాసి ఇచ్చి నీకు 5 లక్షలు మళ్ళీ డేట్ వేసుకుంటే మళ్ళీ 6 నెలలు ఆగాలి. మధ్యలో నువ్వు అడుగుతూ ఇవన్నీ చికాకు ఎందుకని బయట అడిగితే ఎత్తలేసేట అన్నారు. ఎత్తలేంటే ఆడైనా 2 రూపాయలు వడ్డీగా, నీకు ఆడైనా అదే ఆడైనా అదేగా. సర్లే అనుకుని తీసుకుంటాను అనుకుని ఈ లోపల వాడు పొద్దులు ఫోన్ చేస్తే 1 గంట ఆగితే అన్నాడు. ఈ లోపల నువ్వు వచ్చి కింద ఆగి చేస్తా 20 నిమిషాలు ఆగినా అన్నాడు. నువ్వు 50,000 కొట్టించాడు. నువ్వు నా మాట ఇది ఒక్కదా, నేను నాది ఒక్కటే నిన్నావా మొత్తం నేను చెప్పినట్టే కదా. నువ్వు కొడతానన్న పైసలు ఎందుకు కొడతలేవు? కొడతాన్నావు కదా, 3 నెలలు అప్పుకున్నాడు. నువ్వు ఎంబట్టే తక్కువ 2 అయితే తక్కువైనా కూడా ఎంబట్టే అన్ని ఇచ్చింటేనా దానికి అవరపని చేస్తుంది. లేట్ చేసినావు, ఇప్పుడు లేట్ చేసి ఇచ్చినా కూడా మళ్ళీ మటా ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు 1,80,000 మళ్ళీ నెల అయ్యాక అంటున్నావు. కట్టుకుంటా పోలే కదా హైదరాబాద్. కన్ఫర్మ్ గా నెల అన్నావు నువ్వు. 1 నెల రోజులు దాటింది. 27వ తారీఖు 27వ తారీఖు లోపే వచ్చినా కూడా ఉంటారు అనుకుంటా. నేను చదువుతున్నా కానీ నెల అన్నావు, నెల లోపల కొడతా. ఈ డబ్బులు కొడతా. ఇక ఈ ఈరబాబు గారు ఇచ్చినా, ఎవడు జగ్గపేట వాడు ఇచ్చినా నాకు ఇవన్నీ మరీ 50,000 అక్కడ ఉంచుకోకు. మరీ కారు వేసుకొని వచ్చి నీ కాడ ఉంది 2 రోజులు చిన్నదే సార్. ఎంత లాభ చేస్తే ఎట్లా నన్ను మస్తు లాభ చేసి అనుకోలేదు చూస్తాను. నేను ఒకరితో కూడా చెప్పలేదు. నేను కూడా చెప్పలేదు. నువ్వు కూడా ఎందుకు లాస్ అయ్యావంటే గొర్రె కొనడం అందమైంది, గొర్రె నా దొరకక పడ్డాం. ఇప్పుడు నీ బాధ ఎట్టుందో నాకు కూడా అంతే ఉంది. దోస్తానంలో ఇప్పుడు 1,00,000 ఇప్పుడు ఎంత? నాకు 1,00,000 2 లక్షలు పెట్టుకున్నావు. 2 లక్షలు 50,000 ఇస్తాను చెప్పినావు కదా. నువ్వు అంతమంది ఎదురు కూడా చెప్పినావు కదా. వేస్తా 4 5 వేస్తా